ఎంత టమ్మీ ఉంటే టమ్మీ టక్ సర్జరీయే కావాలి, లైపోసక్షన్తో అవ్వదు అని అంటారు. బికాస్ లైపోసక్షన్ కూడా అండ్ బేరియాట్రిక్ సర్జరీ కూడా ఒక ఆప్షన్గా చాలామంది ప్రముఖులు కూడా చేసుకున్నారు. యా, అంటే ఇందులో 3 డిఫరెంట్ అండి. ఒకటి బేరియాట్రిక్ సర్జరీ. వెన్ ఇట్ కమ్స్ టు బేరియాట్రిక్ సర్జరీ, బియాండ్ మనకు రెగ్యులర్గా లైపోసెక్షన్ కానీ టమ్మీ టక్ కానీ చేయడానికి ది ఐడియల్ రేంజ్ మనం చెప్పేది వచ్చి మన బిఎంఐకి అరౌండ్ 30% విత్ ఇన్ ద నార్మల్ బిఎంఐ రేంజ్ ఈజ్ అ గుడ్ లిమిట్. సో అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ ఎ గుడ్ క్యాండిడేట్స్ ఫర్ లైపోసెక్షన్ అవ్వచ్చు, టమ్మీ టక్ అవ్వచ్చు. 30 to 40% ఆఫ్ ద నార్మల్ బిఎంఐ రేంజ్ ఉంటే దే కెన్ బీ బెనిఫిటెడ్, వాళ్ళకి పనికి వస్తుంది. బియాండ్ దట్ ఉంటే బేరియాట్రిక్ సర్జరీ అంటాం. బేరియాట్రిక్ సర్జరీలో రకరకాలు ఉంటాయి. అంటే మన పొట్ట లోపల పేగుల మీద కానీ అలా స్టేపుల్ వేయడం, దట్ ఈస్ నాట్ డెల్ట్ బై ప్లాస్టిక్ సర్జన్స్. అది బేరియాట్రిక్ సర్జన్స్ ఈజ్ డిఫరెంట్, వాళ్ళు డిఫరెంట్ స్పెషాలిటీ వాళ్ళు. సో వన్స్ దే డూ, ఆఫ్టర్ దట్ అది అయిన తర్వాత వాళ్ళు వెయిట్ కోల్పోయిన తర్వాత, వెయిట్ తగ్గిన తర్వాత బాగా, అప్పుడు టమ్మీ టక్ అది చేయొచ్చు. సో దట్ ఈస్ బేరియాట్రిక్ అండి. నెక్స్ట్ కమింగ్ టు లైపోసెక్షన్ వచ్చేటప్పటికి, లైపోసెక్షన్కి టమ్మీ టక్కి బేసిక్గా డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, లైపోసెక్షన్ వల్ల స్కిన్ టోన్ నార్మల్గానే ఉంటుంది. టమ్మీ టక్ వాళ్ళకి ఎలా అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత టమ్మీ టక్ చేయాలి, ఎందుకంటే అప్పుడు స్కిన్ లూజ్గా అయిపోతుంది. బేసిక్ డిఫరెన్స్ అక్కడే వస్తుంది. చాలా మంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతారు, లైపోసెక్షన్కి టమ్మీ టక్కి. సో ఇదొక్కటే బేసిక్ డిఫరెన్స్. మెయిన్ లైపోసెక్షన్ అందరికీ స్కిన్ టోన్ నార్మల్గా ఉండి లూజ్గా లేకుండా ఉన్నది, ఓన్లీ లిమిటెడ్గా, అంటే పొట్ట చుట్టూతో కానీ, ఆర్మ్స్లో కానీ, థైస్లో కానీ, టార్గెట్ ఏరియాస్లో ఎసెన్షియల్లీ